హాయ్ పిల్లలు, కథలు వినడానికి రెడీనా? అయితే వెల్కమ్ టు బామ్మ కథలు యూట్యూబ్ ఛానల్. ఇక మనం కథ స్టార్ట్ చేద్దామా? అనగనగా వెంకటాపురం అనే ఒక అందమైన ఊరు ఉండేది. పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, చల్లని గాలితో ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఇక్కడి ప్రజలు చాలా సాదాసీదావాళ్లు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించేవారు. అదే ఊరిలో సుబ్బు, రమ్య అనే అన్నాచెల్లెళ్ళు ఉండేవారు. వాళ్లతో పాటు కథలు చెప్పే, ప్రేమగా చూసుకునే ఒక నానమ్మ కూడా ఉండేది. ఏరా సుబ్బూ, ఈరోజు నానమ్మింటికిలా వచ్చావేంటి? ఆటల్లేవా ఏమిటి? నానమ్మా, ఆటలాడుతూనే ఉన్నాం. కాని ఇవాళ బోర్ కొట్టేసింది. కాని నీ కథలు వింటే బోర్ కొట్టదు. అవి వింటే మనసు హాయిగా అనిపిస్తుంది. ఈరోజు నువ్వు ఖాళీగా ఉన్నావా? మాకొక కథ చెప్తావా? అవును నానమ్మా, అన్నయ్య చెప్పింది నిజం. రోజూ అదే ఆటలు, చాలా బోర్గా ఉంది. ఈరోజు కొత్తగా ఏదైనా కథ చెప్పవా? అది కూడా నీతి కథ కావాలి నానమ్మ. నాకు నీతి కథలంటే చాలా ఇష్టం. చివర్లో వచ్చే నీతి అంటే ఇంకా ఇష్టం. అయ్యో రమ్యా, నీకు నీతి కథలంటే ఇష్టమా? మీకివన్నీ తెలుసుకోవాలనిపిస్తోంది అంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా పిల్లలు. ఈరోజు మీకు మన ఊర్లో ఉన్న పోచమ్మ కథనే ఒక చక్కని నీతి కథగా మార్చి చెప్తాను. ఈ కథ పేరు పిసినారి పోచమ్మ కథ. మన ఊరిలో ఉన్న పోచమ్మకి ఎవ్వరూ లేరు. కాని ఆమె దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా బంగారం కూడా ఉంది. అవి ఉన్నా ఏమీ లాభం. ఆమెకు తోడు చెప్పుకునేవారు ఎవ్వరూ లేరు. అంతేకాదు, ఆమెకు మంచి మనసు లేదు, దయలేదు, చాలా కోపిష్టి. పిసినారి అంటే పిసినారే. పిల్లికి కూడా బిచ్చం వెయ్యదు. అందుకే ఊరంతా ఆమెను పిసినారి పోచమ్మా అని పిలిచేవారు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడరు. ఆమె కూడా ఎవ్వరితో మాట్లాడదు. ఒక్కతే తన ఇంట్లో ఉండేది. ఒకరోజు మన ఊరిలో చాలా కరువు వచ్చింది. వర్షాలు పడలేదు, పంటలు పండలేదు. ఊరంతా ఎడారిలా మారిపోయింది. ఇళ్లలో అన్నం లేదు, పిల్లల కడుపులు ఖాళీగా ఉన్నాయి. అప్పుడే ఒక ఇంటి పేద పిల్లలు తినడానికి ఏమీ లేక పోచమ్మ దగ్గరికి వెళ్లారు. అమ్మా, కొంచెం తినడానికి ఏమైనా ఉంటే దానం చేయండి. చాలా ఆకలిగా ఉందమ్మా. ఏమైనా మిగిలిపోయిన అన్నమున్నా వెయ్యండమ్మా. ఎవర్రా మీరు? నాకే తినడానికి ఏమీ లేదు, మీకేం పెట్టాలి? పోండి పోండి, ఊరికే నా ఇంటి ముందు వచ్చి ఏడుస్తూ నిలబడతారా? అమ్మా, ఒక్క ముద్దైనా చాలమ్మా. రోజంతా ఏమీ తినలేదు. ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళండి. ఇంకోసారి నా ఇంటివైపు కూడా రాకండి. దీపావళి పండుగ వచ్చింది. ఊరంతా వెలుగులతో నిండిపోయింది. అందరూ దీపాలు, లైట్లు, పటాకులు కొనుక్కున్నారు. ఇళ్లన్నీ పూలతో, దీపాలతో అందంగా అలంకరించుకున్నారు. మిఠాయిలు పంచుకుంటూ, అన్నదానం చేస్తూ, పటాకులు పేలుస్తూ అందరూ సంతోషంగా ఉన్నారు. కాని పోచమ్మ మాత్రం తన పిసినారితనంతో ఏమీ కొనలేదు. ఇల్లును కూడా అలంకరించలేదు. ఆమె ఇల్లు మాత్రం చీకటితో నిండిపోయింది. అప్పుడే ఆమెకు తన ఒంటరితనం అర్థమైంది. ఎవ్వరూ లేని ఆ చీకటిలో పోచమ్మ ఒంటరిగా ఏడుస్తూ పడుకుంది. ఆ రాత్రి పోచమ్మకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆమె దగ్గర ఉన్న ఆస్తి అంతా పోయింది. బంగారం, డబ్బులు అన్నీ మట్టిగా మారిపోయాయి. ఆమెకు తీవ్రమైన వ్యాధి వచ్చి మంచాన పడిపోయింది. సహాయం కోసం పిలిచినా ఎవ్వరూ ఆమె వైపు రాలేదు. ఎవ్వరూ పలకరించలేదు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. మంచి మనసులేని ధనం, బంగారం,
డబ్బు అన్నీ మట్టితో సమానం. ఎంత డబ్బున్నా ఏమి లాభం? సహాయం చేసే మనసు లేకపోతే. మనం ఇతరులకు సహాయం చేస్తేనే మనకి కూడా అవసరమైనప్పుడు ఇతరులు సహాయం చేస్తారు. ఆ భయంతో పోచమ్మ ఉలిక్కిపడి లేచింది. అమ్మో, ఇది కలనా? నేను ఇంత చెడ్డదాన్నా? అని తనలో తానే అనుకుంది. ఆ క్షణంలోనే పోచమ్మ మనసు మారిపోయింది. మరుసటి రోజు ఉదయం పోచమ్మ స్వయంగా తన చేతులతో వంట చేసింది. ఈసారి తనకోసం కాదు, అందరికోసం ప్రేమతో, ఆప్యాయతతో వంట చేసింది. ఆమె ఊర్లో ఉన్న పేద పిల్లలందరినీ, అనాథలందరినీ పిలిచింది. రండి పిల్లలు, ఈరోజు నేను అన్నదానం చేస్తున్నాను. ఎవ్వరూ సంకోచపడకండి, అందరూ వచ్చి ప్రేమతో తినండి. మొదట పిల్లలు, ఊర్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. ఇది అదే పిసినారి పోచమ్మేనా అని ఆశ్చర్యపోయారు. కాని పోచమ్మ కళ్లలో ఈసారి దయ కనిపించింది, ప్రేమ కనిపించింది, జాలి కనిపించింది. పిల్లలు తింటూ నవ్వారు. ఆ నవ్వుల్లో పోచమ్మ తన జీవితంలో మొదటిసారి నిజమైన ఆనందాన్ని చూసింది. ఆ రోజునుంచి పోచమ్మ పూర్తిగా మారిపోయింది. ఎవ్వరడిగినా తనకు తోచిన సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇక పిసినారి కాదు, దయగల అమ్మమ్మ అయింది. ఆమెతో అందరూ ప్రేమగా మాట్లాడేవారు. ఊళ్ళోవాళ్లూ మారిపోయారు. ఇక ఆమె పేరు భయంతో కాదు, గౌరవంతో పిలిచారు. పోచమ్మ ఇప్పుడు ఒక మంచి మనిషిగా మారిపోయింది. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, పంచుకోని ధనం శాపం అవుతుంది, పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. Please like, subscribe, and also click bell icon.